రాజ్యాంగ హక్కు ప్రకారం బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని ఎంపీ ఆర్ కృష్ణ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో ఆర్ కృష్ణ పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు బీసీలందరి ఓట్ల కోసం వినియోగించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు తిరుగుబాటు చేసి ఎక్కడికెక్కడ ఎంపీ అభ్యర్థులను సంభింపచేసి ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. బీసీలకు సహకరించే వారినే ఎన్నుకోవాలని, బీసీలకు వాటా కల్పించాలని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆర్ కృష్ణయ్య సూచించారు. బడ్జెట్ ఉంది. ఒక్కొక్క ఇంటికి 20 లక్షలు ఇస్తే కూడా సరిపోయి ఇంకా మిగులుతుంది. 20 లక్షలు ప్రతి కుటుంబానికి ఇచ్చి అభివృద్ధి చేయాలి, ఇల్లు కట్టియాలి, ఇండ్ల జాగాలు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి పథకాలు పెట్టాలి. ఈ కుటుంబాలను ఆదుకొని పేదరికం నిర్మూలించి వీళ్ళందరినీ అభివృద్ధి చేయాలని చెప్పి మా పోరాటం. మరి ఆఖరి పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం. సమాజంలో మా వాటా అన్ని రంగాల్లో ఇవ్వాలని పోరాడుతున్నాం. మీరు అందరూ ఈ పోరాటంలో కుల సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు ఎంతో మంది కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు ఇక ముందు జరిగేది రాజ్యాధికారం జరిగే పోరాటం లోపల పార్టీలు, కుల సంఘాలు అన్నింటినీ కూడా కట్టుకొని మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేద్దామని, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ పిల్లలు చదువుకోవాలి, మీ పిల్లలకు పెద్ద పెద్ద ఉద్యోగాలు కావాలి, కలెక్టర్లు కావాలి, డాక్టర్లు కావాలి, పెద్ద ఆఫీసర్లు కావాలని జరిగే ఈ పోరాటంలో మీరు బంగ్లాలు కట్టుకోవాలి, మీరు కాలువలో తిరగాలని బీసీలు జరిపే ఈ పోరాటంలో బీసీలందరూ పాల్గొని పెద్ద విప్లవం తీసుకెళ్ళడానికి